ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలపై వస్తున్న అపోహల్ని తొలగించడానికి నిజంగానే టెక్నికల్గా తప్పులు జరిగినాయా, జరిగితే దానికి బాధ్యులు ఎవరు, అది ఏ సంస్థ, ఏ వ్యక్తులు అనే విషయాలన్నీ కూడా తేల్చడానికి ప్రభుత్వం నియమించిన కమిటీ వేగంగా పనిచేస్తూ ఉంది. బహుశా కమిటీ నివేదిక రేపు సాయంత్రం లేదా ఎల్లుండి ఉదయం వరకే సమర్పించే అవకాశం ఉంది. కమిటీ నివేదిక ప్రకారం దోషులుగా తేలిన వారు ఎవరైనా సరే, ఎంత పెద్దవాళ్ళైనా కఠినమైన చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దయచేసి పిల్లలు, తల్లిదండ్రులు ఎవరు కూడా ఆందోళనకు గురి కావద్దు. రాజకీయ పార్టీలు బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తూ ఉన్నాయి. తప్పు జరిగిందా, జరిగితే ఎట్లా జరిగింది, ఎక్కడ జరిగింది అనేది నివృత్తి కాకుండానే విద్యార్థుల మానసిక ఆందోళన పెంచే పద్ధతుల్లో, వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే పద్ధతుల్లో ప్రవర్తిస్తూ ఉన్నారు కొందరు. ఇది సరైన విధానం కాదు అని మేము చెప్తా ఉన్నాం. మీరు చేసే రాజకీయాల వల్ల ప్రజలు నష్టపోయే పరిస్థితి ఉండొద్దు. తప్పు ఎవరు చేసినా చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈ విషయంలో ఎటువంటి సందేహాలు కూడా తావలేదు. ఇది కమిటీ నివేదిక కొరకే ప్రభుత్వం మీరు చూస్తూ ఉంది. కాగానే తప్పకుండా చర్యలు ఉంటే, ప్రత్యేకించి విద్యార్థులు ఎవరైతే మేము రాసిన దానికి సరిపోయే పద్ధతుల్లో మార్పులు రాలేదని భావిస్తున్నారో, ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా వాళ్ళు రీకౌంటింగ్కు, రీవెరిఫికేషన్స్కు అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఇది చేసుకుంటారు చాలామంది పిల్లలు. వాళ్ళందరికీ కూడా వాళ్ళు సంతృప్తి పడే పద్ధతుల్లో బోర్డు నుంచి రిలీఫ్ లభిస్తుంది. కాబట్టి ఎవరు కూడా ఆందోళన చెందే పని లేదు. ఈసారి దీన్ని కొంతమంది కావాలని రాజకీయం చేసి దీంట్లో కూడా ఏదో రాజకీయ లబ్ధి పొందుదామని చిల్లర ప్రయత్నాలు చేస్తూ దాన్ని కొంత ఏదో పెంచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి దీన్ని విద్యార్థులు, తల్లిదండ్రులు కూడా అర్థం చేసుకోవాలని చెప్పి మేము చేస్తూ ఉన్నాం. ఇవి సంస్థ ఉద్యోగుల అంతర్గత సమస్య తగాదాల వల్ల వచ్చిందా, లేదా నిజంగానే ఏమైనా జరిగిందా, ఈ అపోహలు ఎప్పుడు సృష్టించబడ్డాయి, ఎప్పటి నుంచి ప్రారంభమైనాయి, ఎందువల్ల ఈ అపోహలు సృష్టించారు కొంతమంది అనే విషయాలపైన కూడా ప్రభుత్వం దృష్టి పెట్టింది. త్వరలోనే బాధ్యులందరినీ కూడా తేలుస్తాం. తప్పకుండా ఈ అపోహలకి, ఆందోళనకి కారకులైన అందరిపైన కూడా గట్టి చర్యలు తీసుకుంటాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సోషల్ పోస్ట్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి.